హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు వామాకు పులిహోర ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపిస్తున్నానండి. ముందుగా వామాకులు శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత దాన్ని బాగా మిక్సీ పట్టిన తర్వాత ఆ రసాన్ని తీసుకొని ఒక కప్పు పక్కన పెట్టుకోవాలండి. ఒక కప్పు రైస్ తీసుకోండి, అవి ఏ రైస్ అయినా పర్వాలేదు. తీసుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి ఒక కప్పు వాటరు, ఒక కప్పు వామాకు రసం తీసుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్నం. తర్వాత ఆయిల్ వేసుకొని బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తురిమి పెట్టుకున్న వామాకు, పసుపు, ఇంగువ, మెంతి పసుపు అన్నీ వేసుకొని కలవ తిప్పుకోవాలండి. తర్వాత ఉడకపెట్టుకొని ఉంచిన రైస్ అందులో వేసుకొని కలవ తిప్పుకోవాలండి. తర్వాత వచ్చేసి టేస్ట్ కోసం మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకొని గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని కలయి తిప్పుకుంటే టేస్టీగా ఉండే వామాకు పులిహోర రెడీ అయిపోతుందండి. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.